హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మునగాకు తాలింపు చేస్తున్నాము ఆంధ్ర స్టైల్లో. ఆకంతా కూడా బాగా ఒలిచిపెట్టుకునేసి ఇవి పుల్లలంతా లేకుండా బాగా ఆకులన్నీ తీసి ఒలిచిపెట్టుకొని ఒక పెనంలో వేసుకొని కొన్ని నీళ్ళు సాల్ట్ వేసి బాగా ఉడకబెట్టుకోవాలి. వాటర్లో బాగా ఆకంతా ఉడికిపోయి వాటర్ అంతా ఇమిరిపోయినంత వరకు ఈ విధంగానే ఉడకబెట్టుకోవాలా. ఈ విధంగా అంతా ఉడకబెట్టుకున్న తర్వాత వాటర్ అంతా కూడా ఇంకిపోవాలి. తర్వాత పల్లీల పొడి కోసము దానికి సరిపడే అన్ని పల్లీలు తీసుకొని వేపుకుందాము. వేపుకున్న తర్వాత మిరప్పొడి, ఉప్పు, పల్లీలు వేసి మిక్సీ కొట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కందిపప్పు కుక్కర్లో వేసుకొని ఉడకబెట్టి పక్కన పెట్టుకుందాము. ఆ టైంకి మునగాకు అంతా కూడా ఈ విధంగా బాగా ఉడికిపోయి ఉంటుంది. చూడండి, వాటర్ ఏవి లేకుండా బాగా ఉడికిపోయింది, ఆవిరైపోయినాయి వాటర్ అంతా కూడా. ఈ విధంగా చేసుకున్న తర్వాత మునగాకు అంతా కూడా తీసి పక్కన ప్లేట్లో పెట్టుకుందాము. పక్కన తిరగబాత కోసము ఆయిల్ వేసుకొని పెనంలో ఆవాలు, వెల్లుల్లి, కరివేపాకు వేసుకొని బాగా వేపుకోవాలి. పచ్చివాసన పోయి వేగిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి కందిపప్పు కూడా వేసి బాగా వేపుకుందాము. ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత అందులోనే మునగాకు అంతా వేసుకొని కలుపుకోవాలి. రెండు బాగా కలుపుకున్న తర్వాత అందులోనే ముందుగా ప్రిపేర్ చేసుకున్న పల్లీల పొడి వేసి బాగా కలుపుకోవాలి. మునగాకు తాలింపు రెడీ అయిపోయినట్లే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్